వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మజ్జిగ చారు ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చి మజ్జిగ, కర్డ్ తీసుకున్నాను, అలానే 2 స్పూన్స్ శనగపిండి, పచ్చిమిరపకాయలు, అల్లం. గ్రైండ్ చేసేటప్పుడు జీలకర్ర వేసుకోవచ్చు. మొదలు పచ్చిమిరపకాయలు తుంచి వేసేసుకుంటాము. అట్లానే అల్లం ముక్కలు. నెక్స్ట్ వచ్చి పెరుగు కూడా వేసేసుకుంటాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి. శనగపప్పు బియ్యం నానబెట్టి చేసేది ఒక రకము, ఇది ఇంకొక రకం. ఇది ఈజీ ప్రాసెస్. దాంట్లో 2 స్పూన్స్ శనగపిండి దీంట్లోనే వేసేసుకుంటాము. 2 స్పూన్స్ తీసి పెట్టాను. సో 2 స్పూన్స్ శనగపిండి. ఇది మొత్తం గ్రైండ్ చేసుకునేసి చూసారు కదా, ఇది నేను గ్రైండ్ చేసేసుకున్నాను. లంప్స్ లేకుండా మనకి ఇట్లా ఉండాలి. లంప్స్ ఏమీ లేవు, మనకి ఇట్లా ఉండాలి. ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నూనె కొంచెమే వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. నూనె వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అవి వేసుకొని అవి కొంచెం చిటపటలాడుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు ఇట్లనే చేతితో తెంపి మనకి ఎంత కారం అనుకుంటున్నామో అంత పచ్చిమిరపకాయలు వేసుకొని అలానే కరివేపాకు వేసి 1 నిమిషం పాటు ఫ్రై కావనివ్వాలి. ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో 1/4 స్పూన్ పసుపు వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మజ్జిగ ఉంది కదా, మజ్జిగ వేసేసేయాలండి. మజ్జిగ తిక్కగా ఉంది, ప్లస్ దాంట్లో మనం శనగపిండి వేసాం కాబట్టి ఉండలు కట్టకుండా తిప్పుతూనే ఉండాలి. అది తిప్పుతూనే దాంట్లో మళ్ళీ కొన్ని నీళ్లు కూడా పోసేసుకొని దాన్ని పలసగా చేసుకోవాలి. నేను కర్డ్ని గ్రైండ్ చేశాను కాబట్టి థిక్నెస్ తెలిసింది. వాటర్ కావాలనుకుంటే మనం కర్డ్ చేసుకునేటప్పుడే ఎంత పలసగా కావాలో అన్ని నీళ్లు పోసేసుకోవచ్చు. ఉండలు కట్టకుండా మనం తిప్పుతూ ఉండాలి. కొంచెం అది బాగా ఒక వేడి పట్టినంత వరకు పర్వాలేదు. ఇప్పుడు దాంట్లో కొంచెం తగినంత ఉప్పు వేసుకొని, దీంట్లో కొంచెం ఉప్పు మంచిగానే పడితే బాగుంటుంది, ఎక్కువ తక్కువలు కాకుండా సరిగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టం ఉండేటోళ్ళు దీంట్లో మనము శనగపిండితో బజ్జీలు చేసుకొని అవి వేసుకోవచ్చు. గుమ్మడి వడియాలు ఫ్రై చేసుకొని అవి కూడా వేసుకోవచ్చు. లేదు అంటే సొరకాయ ముక్కలు ఉడకబెట్టుకొని అది కూడా వేసుకోవచ్చు. ఈ మజ్జిగ చారులో ఒక్కసారి ఉప్పు సరిపోయిందా లేదా అన్నది టేస్ట్ చూసుకొని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత కూడా మనకి ఉప్పు తక్కువలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన క్వాంటిటీ పెద్దగా ఉంది, మనం ఉప్పు వేసేసుకున్నాము, మళ్ళీ ఒకసారి తగ్గిన తర్వాత మరి దానికి ఒకసారి ఉప్పు కూడా చూసుకుంటే బాగుంటుంది. ఒకసారి బాగా చూసారు కదా, మాట్లాడుతూనే ఉన్నాను, మరిగిపోతుంది. ఇట్లా మరుగు వచ్చిన వెంటనే కూడా దింపేయకూడదు. ఒక 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. చూసారు కదా, ఇట్లా మరగాలి, పొంగిపోతుంది. దగ్గరే ఉండి బాగా చూసారు కదా, అయిపోయింది, మసిలిపోయింది. స్టవ్ కట్టేశాను. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. సూపర్ ఉంది.